మారిన జీవనశైలి కారణంగా ఈ మధ్యకాలంలో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారు. ప్రతిరోజు మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటే మన శరీరానికి అవసరమైన పోషకాలు అంది ఎటువంటి సమస్యలు ఉండవు. ప్రతిదినం అవసరమైన మరియు వివిధ వ్యాధులను నివారించటానికి దోహదపడే ప్రోటీన్లను, కార్బోహైడ్రేట్లను కలిగిన భోజనాలను తెలియపరచుటకు ఎమెనా డెంటల్ కాలేజ్ యొక్క ప్రజా దంత ఆరోగ్య విభాగము అనగా పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ ద్వారా టీ-బ్యాచ్ వాళ్ళు చేయుచున్న చిన్ని ప్రయత్నము. అందులో భాగంగా ఇప్పుడు మీ ముందుకు హెల్తీ ప్లేట్ ఆరోగ్య పాత్రను తీసుకొస్తున్నాము. ఇందులో మేము 6 ప్లేట్లు అనగా మాంసాహారపు ఆరోగ్య పాత్ర, రక్తపోటు వ్యాధిగ్రస్తులకు ఆరోగ్య పాత్ర, థైరాయిడ్ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్య పాత్ర, శాకాహారపు ఆరోగ్య పాత్ర, పీసీఓడి వ్యాధిగ్రస్తులకు ఆరోగ్య పాత్ర, మధుమేహం వ్యాధిగ్రస్తులకు ఆరోగ్య పాత్రను ప్రదర్శించడం జరిగింది. మొదటి పాత్ర మాంసాహారపు ఆరోగ్య పాత్ర. ఇందులో మొదటిగా డ్రై ఫ్రూట్స్ లడ్డూ గురించి తెలుసుకుందాం. ప్రతిరోజు ఒక లడ్డూను తింటే అలసట, నీరసం, రక్తహీనత, కీళ్ళ నొప్పులు వంటివి ఉండవు. ఒక లడ్డూను ఏ సమయంలో అయినా తీసుకోవచ్చు. రెండవది కీరా దోస రైతా. ఇది శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. ఊబకాయానికి ఇది మంచి ఔషధం. రక్తం గడ్డకట్టడానికి, బ్లడ్ కోయాగ్యులేషన్, విటమిన్ కే ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మూడవది మిక్స్డ్ వెజిటేబుల్ సాంబార్. దీనిలో లభించే పెసరపప్పు లేకపోతే కందిపప్పులో గల ప్రోటీన్లు కండరాల ఎదుగుదలకు దోహదపడతాయి. రకరకాల కూరగాయలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ఫైబర్స్ని మన వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. అధిక నీటి శాతం ఉండటం వలన అరుగుదల అధికంగా ఉంటుంది. అధిక బరువు ఉన్నవారికి ఇది ఒక మంచి ఆహారం. నాలుగవది మాంసం కూర. ఎముకలను మరియు దంతాలను బలోపేతం చేస్తుంది. రక్తహీనతను నివారిస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. రెండవ ఆరోగ్య పాత్ర రక్తపోటు వ్యాధిగ్రస్తులకు ఉపయోగపడే ఆరోగ్య పాత్ర. మొదటిగా సోరకాయ హల్వా గురించి తెలుసుకుందాం. సోడియం తక్కువగా మరియు పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఖనిజాలు, కాల్షియం మరియు ఫాస్ఫరస్ మంచి మొత్తంలో ఉంటాయి. 95% కన్నా ఎక్కువగా నీటిని కలిగి ఉంటుంది. మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది మరియు నిద్రని మెరుగుపరుస్తుంది. రక్తపోటును మరియు గుండె సమస్యలను తగ్గిస్తుంది. రెండవది మొలకల సలాడ్. మొలకెత్తిన గింజల వలన జీర్ణక్రియ మెరుగవుతుంది. మొలకెత్తిన విత్తనాలను తింటే రక్తహీనత తగ్గుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. మూడవది రాజ్మా కూర. రాజ్మాలో పోషకాలు, ఖనిజాలు, ప్రోటీన్లు మెరుగుగా ఉంటాయి. ఈ ఖనిజాల వల్ల రక్తనాళాలలోని రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. నాలుగవది పాలకూర పప్పు. పాలకూరలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఐరన్ ఎక్కువగా ఉంటుంది. రక్తహీనత తగ్గుతుంది. రక్త సరఫరా మెరుగుపడుతుంది. ఐదవది జొన్న రొట్టె. ప్రోటీన్ అధికంగా లభిస్తుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. కాల్షియం, ఐరన్ అధికంగా కలిగి సోడియం తక్కువగా కలిగి ఉంటుంది. మూడవ ఆరోగ్య పాత్ర థైరాయిడ్ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్య పాత్ర. మొదటిది కొబ్బరి ఉండ. కొబ్బరి బెల్లంలో కాల్షియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. కాల్షియం న్యూరో ట్రాన్స్మిటర్గా పనిచేసి లివోథైరాక్సిన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఇందువలన రక్తంలోని థైరాయిడ్ హార్మోన్ని తగ్గిస్తుంది. రెండవది క్యారెట్ సలాడ్. క్యారెట్లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా లభిస్తాయి. విటమిన్ ఏని బీటా కెరోటిన్గా మారుస్తుంది. ఇందులో థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిని నిరోధించే పదార్థాలు ఉంటాయి. మూడవది మెంతికూర పప్పు. పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అందువలన రక్తపోటు తగ్గుతుంది. నాలుగవది సజ్జ రొట్టె. అధిక ఫైబర్ కంటెంట్ మరియు అధిక ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. మెటబాలిజంని మెరుగుపరుస్తుంది. ఐదవది
మునగకాయ కూర చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, ఐరన్ కాల్షియం ఎక్కువగా ఉంటాయి. 4వ ఆరోగ్య పాత్ర శాకాహారపు ఆరోగ్య పాత్ర. ఇందులో మొదటిగా అలసందల కూర. ఇది మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. ఇది బీపీని అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. ఇది రక్త నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఇది నరాలను ఉత్తేజపరుస్తుంది. రెండవది చిలకల దుంప పెసార్లు శనగల సలాడ్. ఇది శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్, ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. ఇది మంచి చర్మము, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడుతుంది. మూడవది ఆకుకూర వేపుడు. అరుగుదల పెరుగుతుంది, బరువును తగ్గిస్తుంది, రక్తస్రావాన్ని అరికడుతుంది, ఐరన్, మినరల్ అండ్ డైటరీ ఫైబర్స్ని కలిగి ఉంటుంది. నాలుగవది అన్నం మరియు గోధుమ రొట్టె. బరువును నియంత్రిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, టైప్ 2 మధుమేహాన్ని నియంత్రిస్తుంది, బ్రెస్ట్ క్యాన్సర్ని నియంత్రిస్తుంది. ఐదవది పెరుగు. పెరుగు వలన ఎముకలు, దంతాలు గట్టిపడతాయి. ఇది తినడం వలన అధికంగా రక్తపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. గుండె సంబంధిత వ్యాధుల నుండి దూరంగా ఉంచుతుంది. 5వ ఆరోగ్య పాత్ర పీసీఓడి వ్యాధిగ్రస్తులకు ఆరోగ్య పాత్ర. ఇందులో మొదటిగా వెజిటేబుల్ సలాడ్. ఇందులో అనేక రకరకాల కూరగాయలు ఉండవచ్చు. ముఖ్యంగా కీరా దోస సలాడ్లో బాగా ఉపయోగిస్తారు. కీరా దోస శరీరంలోని వేడిని బాగా తగ్గిస్తుంది. ఊబకాయానికి ఔషధంగా పనిచేస్తుంది. విటమిన్ కే, సి, సిలికాన్, విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తాయి. కూరగాయలలో క్రోమియం ఆకలిని తగ్గించి అందువల్ల వచ్చే బరువుని తగ్గిస్తుంది. టమాటా ఇమ్యూన్ రెసిస్టెన్స్ని కలగచేస్తుంది. రెండవది బీరకాయ కూర. బీరకాయలో కొవ్వు తక్కువగా ఉంటుంది. ఇందులో నీరు, ఫైబర్ అధికంగా లభిస్తాయి. ఐరన్ పుష్కలంగా దొరుకుతుంది. బ్లడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, అల్సర్స్ను తగ్గిస్తుంది. మూడవది తోటకూర వేపుడు. తోటకూర తినడం వల్ల అరుగుదల పెరుగుతుంది. రక్తస్రావ సమయంలో అధిక రక్తస్రావంని అరికడుతుంది. విటమిన్స్, మినరల్స్, డైటరీ ఫైబర్స్ అధికంగా లభిస్తాయి. రక్త కణాలను చురుకుగా ఉంచి గుండెకు మేలు చేసే సోడియం కూడా లభిస్తుంది. నాలుగవది వేరుశనగ ఉండ, పల్లి చెక్క. ఇందులో ఉన్న ప్రోటీన్ల వల్ల అధికంగా బలం చేకూరుతుంది. వేరుశనగ మరియు బెల్లంతో చేయటం వలన ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. ఇది రక్తహీనత తగ్గటానికి కూడా ఉపయోగపడుతుంది. ఇమ్యూనిటీని పెంచి ఇన్ఫెక్షన్స్ని దూరంగా ఉంచుతుంది. ఐదవది దంపుడు బియ్యం. ఇందులో చక్కెర సమతుల్యాన్ని పెంచే సామర్థ్యం కలిగి ఉంటుంది. పీసీఓడిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చే జబ్బులను తగ్గిస్తుంది. ఆరవది మల్టీగ్రెయిన్ రోటీ. ఇందులో లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఫైబర్, జింక్, ఖనిజాలు లభిస్తాయి. హీమోగ్లోబిన్ కంటెంట్ పెరుగుతుంది. తక్కువ కార్బోహైడ్రేట్స్, ఎక్కువ ప్రోటీన్స్ను కలిగి ఉంటుంది. 6వ ఆరోగ్య పాత్ర మధుమేహం, డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు ఉపయోగపడే ఆరోగ్య పాత్ర. మొదటిగా గోరుచిక్కుడు ఉపయోగాలను తెలుసుకుందాం. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. తక్కువ క్యాలరీలు, తక్కువ చక్కెర కలిగి ఎక్కువ శక్తి లభిస్తుంది. మధుమేహం వ్యాధిగ్రస్తులకు కావాల్సిన రోగ నిరోధక శక్తిని అందిస్తుంది. గుండె బలానికి దోహదపడుతుంది. రెండవది మల్టీ సీడ్ సలాడ్. ప్రోటీన్లు, మినరల్లు అధికంగా ఉంటాయి. అధిక బరువు తగ్గటానికి ఉపయోగపడి ఎక్కువ శక్తిని ఇస్తాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ని కలిగి ఉంటుంది. మూడవది ఓట్స్ మరియు డేట్స్. అధికంగా ఫైబర్, మెగ్నీషియం, పొటాషియంని కలిగి ఉంటుంది. రక్తంలో ఉన్న చక్కెరను సమతుల్యంగా సరఫరా చేస్తుంది. గ్లూకోజ్ మరియు కొలెస్ట్రాల్ను రక్తంలో తగ్గిస్తుంది. నాలుగవది మునగాకు పప్పు. విటమిన్ సి, ఐరన్ లభిస్తాయి. కొలెస్ట్రాల్, రక్తపోటు, మధుమేహం నియంత్రణకు దోహదపడతాయి. విటమిన్ సి కొలాజిన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. రక్తపోటుకు కారణమైన ద్రవములను గట్టిపడకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. ఐదవది రాగులు. రాగులలో అమైనో యాసిడ్స్, లెసిథిన్ ఎక్కువగా ఉంటాయి. ఇది ఇన్సులిన్ మెటబాలిజంకి తోడ్పడుతుంది.